వెల్కమ్ బ్యాక్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము 4th మార్నింగ్ సెషన్లో జరిగిన పేపర్ 2లోని ఇంగ్లీష్ 2 పేపర్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో టోటలీ మనకి 30 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులోంచి 2 క్వశ్చన్స్ ఏమో మనకి ప్యాసేజ్ మీద ఇచ్చారు. సో ది క్వశ్చన్ స్టార్ట్స్ ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 61. హియర్ ఇట్ ఈస్. 61. The newspapers proclaimed his work as a scientific revolution. ఇది అ ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్ క్లాస్ 9 పుస్తకంలోంచి ఇచ్చారు. ఇంతకుముందు మనం 2 సెషన్స్ ఆల్రెడీ చేసాం కదా, అందులో కూడా ఫస్ట్ క్వశ్చన్ అ ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్లోంచి ఇచ్చారు. అది క్లాస్ 9లోంచి. సో ద న్యూస్ పేపర్స్ ప్రొక్లెయిమ్డ్ అంటే ఏంటి? ఏదన్నా డిక్లేర్ చేయటం, ఏదన్నా ప్రకటించటాన్ని మనము ప్రొక్లెయిమ్ అని చెప్పి వాడతాం. సో వెన్ సంథింగ్ ఈజ్ ప్రొక్లెయిమ్డ్ ఇట్ ఈస్ విస్పర్డ్, మంబుల్డ్, డిక్లేర్డ్, హిడ్. ఓకే, హిడ్ అంటే దాచిపెట్టడము, మంబుల్డ్ అంటే గొణగటము, విస్పర్డ్ అంటే గుసగుసలాడటం. ఓకే, మనం ఏదన్నా డిక్లేర్ చేయాలంటే మనం గుసగుసలాడం కదా. మనం డిక్లేర్ చేయాలి అన్నప్పుడు, మనం ఏదన్నా ప్రొక్లెయిమ్ చేయాలి అన్నప్పుడు గట్టిగా చెప్తాం. సో డిక్లేర్డ్ అన్నది ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. 62. I have just got to work often harder than classical musicians. నేను క్లాసికల్ మ్యూజిషియన్స్ కంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. దానికి మన క్వశ్చన్కి సంబంధమే లేదు. ఓకే, ఐడెంటిఫై ద యాంటనిమ్ ఆఫ్ క్లాసికల్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అని చెప్పి అన్నారు. ఇక్కడ క్లాసికల్ మ్యూజిషియన్స్ అంటున్నారు కాబట్టి దానికి ఆపోజిట్గా మనం చూసుకుంటే మాన్యువల్, మోడర్న్, ప్రొఫెషనల్, క్వాలిటీలో మోడర్న్ మ్యూజిషియన్స్ అని చెప్పి వస్తారు. సో క్లాసికల్ మ్యూజిషియన్స్, మోడర్న్ మ్యూజిషియన్స్, దాట్ విల్ బీ యువర్ యాంటనిమ్. 63. The team dash a lot of progress at present. Identify the option that fits the blank. ఓకే, ఇక్కడ at present అని చెప్పి అంటున్నారు. అంటే ఇప్పుడు, ఈ ప్రోగ్రెస్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు జరుగుతోంది. నౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో at present ఇప్పుడు జరుగుతోంది అన్నప్పుడు మనం ఏం టెన్స్ వాడాలి? మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని పాడాలి. ఓకే, సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనగానే మనకి దాని స్ట్రక్చర్ ఏంటి అన్నది మనకి గుర్తుకురావాలి. ఈజ్, యామ్, ఆర్ ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ. ఓకే, సో ఈ స్ట్రక్చర్ మనకి ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది? ఈజ్, యామ్, ఆర్లోంచి ఈజ్ ఇక్కడ ఉంది, వర్బ్ ప్లస్ ఐఎన్జీ కూడా ఇక్కడ మేక్ ప్లస్ ఐఎన్జీ కదా. సో ఐడెంటిఫై ది ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అన్నప్పుడు ఆప్షన్ 1 ఈజ్ మేకింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది మనము సెంటెన్స్లో పెట్టి చదివి చూస్తే మీకు తెలుస్తుంది. ద టీమ్ ఈజ్ మేకింగ్ అ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఎట్ ప్రెజెంట్ అన్నది కరెక్ట్ ఆన్సర్. 64th. ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంచెం జాగ్రత్తగా వినండి. ఐడెంటిఫై ద కరెక్ట్ సఫిక్స్ టు డిస్క్రైబ్ స్టేట్ ఆర్ క్వాలిటీ ఇన్ ద వర్డ్ డార్క్నెస్. ఓకే, అసలు చూస్తేనే క్వశ్చన్ అర్థం కాకపోయినా వాళ్ళు ఈఆర్, ఎన్ఈఎస్ఎస్ ఉందా, ఓయూఎస్ ఉందా, ఎంఈఎన్టీ ఉందా అని అడుగుతున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మనము ఆప్షన్ 2 ఎన్ఈఎస్ఎస్ మీద మనం టిక్ చేస్తాం. ఓకే, కానీ ఐ వుడ్ లైక్ టు ఇలాబరేట్ ఆన్ దిస్. ఓకే, ఈ సఫిక్సెస్లో మనకి కొన్ని కేటగిరీస్ ఉంటాయి. అందుకే వాళ్ళు ఇక్కడ ఈఆర్ ఇచ్చారు, ఇక్కడ ఎన్ఈఎస్ఎస్ ఇచ్చారు, ఓయూఎస్ ఇచ్చారు, ఎంఈఎన్టీ ఇచ్చారు. సో ఎన్ఈఎస్ఎస్ అని ఉన్న వర్డ్స్ అన్నీ కూడా దే ఆర్ యూజ్డ్ టు డిస్క్రైబ్ స్టేట్ ఆర్ క్వాలిటీ. లైక్ హ్యాపీనెస్ అని చెప్పంటాం కదా. హ్యాపీనెస్ అంటే ఏంటి? దట్ ఈస్ అ స్టేట్. అలానే మనం కైండ్నెస్ అని చెప్పంటాం, ఆర్ సాడ్నెస్, ఓకే, బ్రైట్నెస్, వీక్నెస్. ఓకే, ఇవన్నీ కూడా మనము ఈ ఎన్ఈఎస్ఎస్ అని చెప్పుకున్న సఫిక్స్లు దే ఆర్ యూజ్ టు డిస్క్రైబ్ స్టేట్ ఆర్ క్వాలిటీ. ఈఆర్ అన్నవి దేనికి వాడతాం మనం? ఈఆర్ ఎక్కడ వాడతాం? టీచ్తో మనము ఈఆర్ యాడ్ చేసి టీచర్ అని చెప్పి అంటాం. రన్కి మనం ఈఆర్ యాడ్ చేస్తే రన్నర్, పెయింట్కి మనం ఈఆర్ యాడ్ చేస్తే పెయింటర్, ఫామ్కి మనం ఈఆర్ యాడ్ చేస్తే ఫార్మర్, ప్లేకి మనం ఈఆర్ యాడ్ చేస్తే ప్లేయర్. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ కూడా యాక్షన్ చేస్తున్నారు. దే ఆర్ పర్ఫార్మింగ్ అన్ యాక్షన్. ఓకే, సో ఈఆర్ అనే సఫిక్స్ ఇట్ రెఫర్స్ టు అ పర్సన్ ఆర్ థింగ్ దాట్ పర్ఫార్మ్స్ అన్ యాక్షన్. ఎన్ఈఎస్ఎస్ అనేది టు డిస్క్రైబ్ స్టేట్ అండ్ క్వాలిటీ, ఈఆర్ అనేది ఫార్ యాక్షన్. అలానే ఓయూఎస్ అన్నది మనం దేనికి వాడతాం? టు ఫార్మ్ అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ని ఫార్మ్ చేయటానికి అని చెప్పి మనము ఓయూఎస్ అన్నది వాడతాం. లైక్ ఫేమస్, ఓయూఎస్ వచ్చిందా, డేంజరస్, ROUS, or
జెనరస్ ఓయుఎస్, క్యూరియస్ ఓయుఎస్ వచ్చిందా, దెన్ మిస్టీరియస్. ఓకే, అన్నిట్లో కూడా మనకి ఓయుఎస్ వచ్చింది. ఇవన్నీ మనం అడ్జెక్టివ్స్ కింద వాడతాం. మరి ఎంఈఎన్టీ అనేది మనం ఎక్కడ వాడతాం? ఎంఈఎన్టీ అనేది ఏదన్నా యాక్షన్ లేదా ఏదన్నా రిజల్ట్ చూపించడానికి అని చెప్పి వాడతాం. లైక్ అచీవ్మెంట్ ఎంఈఎన్టీ, ఆర్ డెవలప్మెంట్ ఎంఈఎన్టీ వచ్చింది. ఇక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ ఎంఈఎన్టీ, ఆర్ ఎక్సైట్మెంట్, మేనేజ్మెంట్, ఇలా. ఓకే, సో ఎన్ఈఎస్ఎస్ అన్న సఫిక్స్ వాడినప్పుడు దోస్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ టు డిస్క్రైబ్ స్టేట్ ఆర్ క్వాలిటీ. ఈఆర్ అన్న సఫిక్స్ యాడ్ చేసినప్పుడు దోస్ వర్డ్స్ ఆర్ దోస్ దట్ షో సమ్ యాక్షన్. ఓయుఎస్ అన్నది టు ఫార్మ్ అడ్జెక్టివ్స్. ఎంఈఎన్టీ అన్నది రెఫర్స్ టు ద యాక్షన్ ఆర్ రిజల్ట్ ఆఫ్ సంథింగ్. Question number 65. She decided to let her hair down at the party after a stressful week of work. Identify the meaning of let her hair down in the above sentence. Okay, ఇది ఒక idiom. to let her hair down అంటే కొంచెం రిలాక్స్ అవ్వటం అనమాట. సో ఆ రోజు ఈవినింగ్ తనకి పార్టీ ఉంది, పెద్దగా స్ట్రెస్ తీసుకోకుండా రిలాక్స్ అవుదాము. షీ థాట్ షీ విల్ రిలాక్స్ అండ్ హ్యావ్ సమ్ ఫన్. ఓకే, అంటే ఇన్ఫార్మల్గా ఉందాం అని చెప్పి డిసైడ్ చేసుకుంది. సో ఇక్కడ ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ లెట్ హర్ హెయిర్ డౌన్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ అన్నప్పుడు ఆప్షన్ 3 టు రిలాక్స్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 66. Choose the definition of hold on. To wait, to release, to drop, to start. ఓకే, టు హోల్డ్ ఆన్ అంటే టు వెయిట్ అన్నమాట. అంటే జనరల్లీ మనం ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం కోసం ఏదన్నా గివ్ అప్ చేయకుండా మనం కంటిన్యూ చేస్తే దాన్ని మనము హోల్డ్ ఆన్ అని చెప్పి అంటాం. ఇప్పుడు బస్సులో కూడా కండక్టర్ ఏం అరుస్తాడు? హోల్డ్ ఆన్ అని అరుస్తాడు కదా. అప్పుడు డ్రైవర్ ఏం చేస్తాడు? కాసేపు వెయిట్ చేస్తాడు కదా. సో అలా మీరు ఈ వర్డ్ని, ఈ ఫ్రేజల్ వర్బ్ని మీరు గుర్తుపెట్టుకోండి. 67. The word rhyme is placed in a dictionary that includes words starting with R and S. Okay, so ఒక డిక్షనరీ ఉందంటే దాంట్లో R words ఉన్నాయి, S words ఉన్నాయి. The word rhyme is placed in a dictionary that includes words starting with R and S. సో ఈ నాలుగిట్లో ఈ రైమ్ అన్న వర్డ్ ఎక్కడ వస్తుందని చెప్పి అడుగుతున్నారు. ఆఫ్టర్ ఆల్ ద వర్డ్స్ స్టార్టింగ్ విత్ ఆర్, ఆర్ వర్డ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అంటున్నాడు. అలా అవుతుందా? అవ్వదు కదా. బిఫోర్ ఆల్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ ఎస్, బిట్వీన్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ ఆర్ అండ్ ఎస్, అంటే ఆర్ వర్డ్ స్టార్ట్ అయిన తర్వాత అండ్ ఎస్ స్టార్ట్ అవ్వకముందు మధ్యలో ఎక్కడో మనకి రైమ్ అనేది వస్తుంది. సో ఆప్షన్ 3 బిట్వీన్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ ఆర్ అండ్ ఎస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 68. Choose the sentence that correctly uses commas to set off non-essential information. Non-essential information అంటే ఏంటి? ఏవైతే మనము కొన్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తామో విచ్ ఆర్ నాట్ నెససరీ ఫర్ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే ఆ ఫ్రేజ్, ఆ క్లాజ్ మనం తీసేసినా కూడా మనకి ఆ సెంటెన్స్ మీనింగ్లో మనకి పెద్దగా దానివల్ల ఇఫెక్ట్ ఏమి ఉండదు. ఓకే, సో ఇక్కడ మనం ఆప్షన్ 2లో చూస్తే మై సిస్టర్ కామా who lives in Boston, comma, is coming to visit. Okay, so who lives in Boston, who lives in Australia అని మనం చెప్పక్కర్లా. మై సిస్టర్ ఈస్ కమింగ్ టు విజిట్ అన్నా సరిపోతుంది కదా. సో who lives in Boston అనేది ఊరికే మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కింద అయింది. సో చూస్ ద సెంటెన్స్ దాట్ కరెక్ట్లీ యూజెస్ కామర్స్ టు సెట్ ఆఫ్ నాన్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు ఆప్షన్ 2, ఇక్కడ ఒక కామా, ఇక్కడ ఒక కామా. Question number 69. In spite of the rain, the children went out to play. అంటే వాన పడుతుంది అయినా కూడా పిల్లలు ఆడుకోవటానికి వెళ్ళారు. ఓకే, చూస్ ద సెంటెన్స్ దాట్ కరెక్ట్లీ కన్వర్ట్స్ ద సింపుల్ సెంటెన్స్ ఇంటూ అ కాంపౌండ్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ అని చెప్పి ఎందుకన్నారు? సింపుల్ సెంటెన్స్లో మనకి ఒకే ఒక క్లాజ్ ఉంటుంది కదా, అండ్ దాట్ టు ఇట్ ఈస్ అ ఇండిపెండెంట్ క్లాజ్. సో ఇన్ స్పైట్ ఆఫ్ ద రెయిన్ ద చిల్డ్రన్ వెంట్ అవుట్ టు ప్లే అన్నప్పుడు ద చిల్డ్రన్ వెంట్ అవుట్ టు ప్లే అనేది మన ఇండిపెండెంట్ క్లాజ్. ఇన్ స్పైట్ ఆఫ్ ద రెయిన్ అనేది ఇట్ ఈస్ అ ఫ్రేజ్. ఓకే, అందుకని చెప్పి దీన్ని మనం ఇండిపెండెంట్ సెంటెన్స్ అని చెప్పి అన్నాం. కంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి? కంపౌండ్ సెంటెన్స్ అంటే రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ఉండాలి, మనకి జాయిన్ చేస్తూ మధ్యలో
కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉండాలి కదా. సో ఇక్కడ మనకి 2 ఇండిపెండెంట్ క్లాజులు కావాలి అంటే ఆప్షన్ 3 దేర్ వాజ్ రెయిన్, ద చిల్డ్రన్ వెంట్ అవుట్ టు ప్లే. ఓకే, అండ్ లాజిక్ మాత్రం ఇలానే ఉండాలి, వాన పడుతున్నా కూడా పిల్లలు బయటికి ఆడుకోవటానికి వెళ్ళారు. దేర్ వాజ్ రెయిన్ బట్ ద చిల్డ్రన్ వెంట్ అవుట్ టు ప్లే. ఆప్షన్ 3 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. Question number 70, identify the grammatically correct sentence. Okay, grammatically correct sentence వీటిలలో ఆప్షన్ 2 the dog lost its bone. The dog lost its bone అన్నది grammatically correct. 71st question, choose the sentence that describes a scene. Okay, option 3 మీకు it is describing a scene. The garden is full of blooming flowers. గార్డెన్లో పూర్తిగా విచ్చిన పూలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఇది దిస్ ఈస్ డిస్క్రైబింగ్ అ సీన్. ఐ ఫీల్ టయర్డ్ టుడే అన్నది సీన్ గురించి మాట్లాడలేదు. క్యాన్ యూ హెల్ప్ మీ అనేది ఇట్స్ నాట్ ఎ డిస్క్రిప్షన్, ఇట్స్ ఎ క్వశ్చన్. వావ్ దట్స్ అమేజింగ్ అనేది ఇట్స్ ఓన్లీ అ ఎక్స్ప్రెషన్, ఇట్ ఈస్ నాట్ డిస్క్రైబింగ్ సంథింగ్. ఏది డిస్క్రైబ్ చేస్తుంది? ఆప్షన్ 3 గార్డెన్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లూమింగ్ ఫ్లవర్స్ అనేది ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ద గార్డెన్. సో ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. Question number 72, identify the correct spelling. ఇంతకుముందు క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన మిస్స్పెల్ట్ కూడా కన్ఫ్యూజింగ్గానే ఉంది, ఇది కూడా కన్ఫ్యూజింగ్గానే ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ వ్యాక్యూమ్ గురించి మాట్లాడుతున్నారు. వ్యాక్యూమ్ స్పెల్లింగ్ ఏంటి? VAC 2 Uలు M ఉంటుంది. మిస్స్పెల్ట్ ఏంటి? MISSPELT. ఓకే, ఇలాంటి వర్డ్స్ ఇంకా ఏమున్నాయో చూసుకుని ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి, ఎందుకంటే ఇలా కన్ఫ్యూజింగ్ వర్డ్సే ఇస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 73, he said I need to go. Identify the correct indirect speech of the sentence. Okay, reported speech question. He said I need to go. దీన్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తాము. he said ని మనం అలానే తీసుకోవాలి. he said కామా తీసేయాలి, ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసి మధ్యలో మనము దాట్ అని చెప్పి రాసుకోవాలి కదా. హీ సెడ్ ఐ అని ఎవరి గురించి చెప్తున్నాడు? తన గురించి చెప్తున్నాడు. సో ఐ అనేది మనకి మళ్ళా హీ అయిపోతుంది. ఓకే, హీ సెడ్ దాట్ హీ నీడ్ అనేది ప్రెజెంట్ టెన్స్, రిపోర్టెడ్ స్పీచ్లోకి వచ్చేసరికి అది పాస్ట్ టెన్స్ అవుతుంది. సో హీ నీడ్ బదులు నీడెడ్ అని చెప్పి రాసుకుని టు గో పీరియడ్. He said that he needed to go. ఎక్కడుంది ఇది? ఆప్షన్ 2. He said that he needed to go is your correct answer. 74 క్వశ్చన్ ఇఫ్ కండిషనల్ గురించి. ఫస్ట్ మనం ఆప్షన్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసి ఆ తర్వాత మనము క్వశ్చన్లోకి వద్దాం. ఓకే, సో దాంతో మనకి ఇఫ్ కండిషనల్ గురించి అర్థం చేసుకోవటం అయిపోతుంది. సో ఇఫ్ కండిషనల్స్లో మనకి 4 ఉంటాయి. 0 కండిషనల్, ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్, థర్డ్ కండిషనల్. ఓకే, 0 కండిషనల్ అంటే మనము జనరలీ ఏదన్నా జనరల్ ట్రూత్ లేదా ఫ్యాక్ట్ గురించి మాట్లాడతాం. లైక్ ఇఫ్ యూ హీట్ ఐస్, ఏమవుతుంది? ఐస్ని హీట్ చేస్తే ఇట్ మెల్ట్స్ కదా. ఇది మీ అందరికీ తెలుసు కదా. అంటే దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ ఆర్ ఇట్ ఈజ్ అ యూనివర్సల్ ట్రూత్. ఓకే, ఇలాంటి ఫ్యాక్ట్స్ లేదా యూనివర్సల్ ట్రూత్స్ గురించి మనము కండిషన్లో మాట్లాడితే దాన్ని మనము 0 కండిషనల్ అని చెప్పి అంటాం. జనరల్లీ మనము 0 కండిషనల్లో మనము సింపుల్ ప్రెజెంట్ని వాడదాం. సెకండ్, ఫస్ట్ కండిషనల్ అంటే ఏంటి? ఫస్ట్ కండిషనల్ అంటే మన రియల్ లైఫ్లో ఇమ్మీడియట్ ఫ్యూచర్లో ఏమన్నా జరగచ్చా, పాసిబుల్ సిచ్యువేషన్ ఉందా అన్నది ఫస్ట్ కండిషనల్ కిందకు వస్తుంది. మనం మాక్ ఎగ్జామ్ పేపర్స్ సాల్వ్ చేసినప్పుడు ఒక సెంటెన్స్ చూసాం. ఇఫ్ ద టెంపరేచర్ రైజెస్ గివ్ హిమ్ ద ట్యాబ్లెట్ అనేది ఐ థింక్ సంథింగ్ లైక్ దిస్ ఓన్లీ మనం చూసాం. ట్యాబ్లెట్ ఎప్పుడు ఏమని చెప్పి చెప్తున్నాం? జ్వరం పెరిగితే అప్పుడు ఈ ట్యాబ్లెట్ ఇవ్వండి అని చెప్పి చెప్తున్నాం. ఇది మనం ఏమన్నా మన ఇమాజినరీ సిచ్యువేషనా? కాదు, మన రియల్ లైఫ్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాం. మన రియల్ లైఫ్ సిచ్యువేషన్లో నియర్ ఫ్యూచర్లో ఏదన్నా జరగచ్చు అంటామో దాన్ని మనము ఫస్ట్ కండిషనల్ కింద తీసుకుంటాం. సెకండ్ కండిషనల్ అంటే ఏంటి? సెకండ్ కండిషనల్ అంటే హైపోథెటికల్ సిచ్యువేషన్స్ లేదా అన్రియల్ ఇమాజినరీ సిచ్యువేషన్స్ గురించి మనం మాట్లాడితే అది మనము సెకండ్ కండిషనల్ కింద తీసుకుంటాం. ఇప్పుడు నేనే అంట, ఇఫ్ ఐ హ్యాడ్ $1 million
ఐ వుడ్ ట్రావెల్ ద వరల్డ్ అని చెప్పంట. నా దగ్గర ఉన్నాయా $1,000,000? $1 కూడా లేదు కదా. సో దాట్ ఈజ్ అ ఇమాజినరీ సిచ్యువేషన్, హైపోథెటికల్ సిచ్యువేషన్, అన్రియల్ సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్స్ మన కండిషన్లో వస్తే సెకండ్ కండిషనల్ అని చెప్పి అంటాం. ఓకే, థర్డ్ కండిషనల్ అంటే ఏంటి? థర్డ్ కండిషనల్ అంటే నాకు తెలిసి ఉంటే నేను నీకు ఫోన్ చేసేదాన్ని కదా అని చెప్పి నేను చెప్తా. ఓకే, ఆర్ ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ హార్డర్ ఐ వుడ్ హ్యావ్ పాస్ ద ఎగ్జామ్ అంటే మనము పాస్ట్లో జరగని దాని గురించి మాట్లాడుతున్నాం. అది అయ్యుంటే నేను ఇది చేసేదాన్ని అని చెప్పి మనము పాస్ట్లో జరగని విషయం గురించి మాట్లాడితే దాన్ని మనము థర్డ్ కండిషనల్ అని చెప్పి అంటాం. ఓకే, నౌ లెట్ us go back to the sentence. If I had an invisibility cloak I could disappear whenever I wanted to అని చెప్పి అంటున్నారు. క్లోక్ అంటే ఏంటి? ఇంగ్లీష్ సినిమాల్లో లాంగ్గా ఉండే కోట్ వేసుకునేవాళ్ళు కదా మగవాళ్ళు, ఆ కోట్ని మనము క్లోక్ అని చెప్పి అంటాం. ఇన్విజిబిలిటీ క్లోక్ అంటే ఏంటి? ఈ కోట్ తొడుక్కుంటే వాళ్ళు మాయమైపోతారట. ఓకే, ఆ కోటే నా దగ్గర ఉంటే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మాయమైపోవచ్చు అని చెప్పి అంటున్నారు. ఇఫ్ ఐ హ్యాడ్ అన్ ఇన్విజిబిలిటీ క్లోక్ ఐ కుడ్ డిసపియర్ వెన్ ఎవర్ ఐ వాంటెడ్ టు. ఇన్విజిబిలిటీ క్లోక్ అనేది ఉంటుందా? ఉండదు కదా. సో ఇది మనకి ఏ కండిషన్లో పడుతుంది ఇప్పుడు మీరు చెప్పండి. ఇట్స్ అ హైపోథెటికల్ సిచ్యువేషన్, ఇట్ ఈస్ ఎ ఇమాజినరీ సిచ్యువేషన్, ఇట్ ఈస్ ఎ అన్రియల్ సిచ్యువేషన్ అన్నప్పుడు ఆప్షన్ 3 సెకండ్ కండిషనల్ ఈజ్ యువర్ ఆన్సర్. టర్మ్ ఫర్ ద కిల్లింగ్ ఆఫ్ అ కింగ్. ఓకే, ఒక రాజును కానీ ఒక రాణిని కానీ చంపటాన్ని మనము రెజిసైడ్ అని చెప్పి అంటాం. ఇది మనకి లాటిన్ నుంచి డిరైవ్ అయిన వర్డ్. ఇది లాటిన్లో రెక్స్ అంటే మనకి కింగ్ అని చెప్పి అర్థం. అదే సీడర్ అంటే టు కిల్ అని చెప్పి అర్థం. ఓకే, యుక్సారిసైడ్ అంటే ఏంటి? ద కిల్లింగ్ ఆఫ్ వన్స్ వైఫ్. వాళ్ళ వైఫ్ని వాళ్ళు చంపేస్తే దాన్ని మనము యుక్సారిసైడ్ అని చెప్పి అంటాం. ప్యాట్రిసైడ్ అంటే వాళ్ళ తండ్రిని అంటే వన్స్ ఫాదర్, కిల్లింగ్ ఆఫ్ వన్స్ ఫాదర్ ఈజ్ కాల్డ్ ప్యాట్రిసైడ్. పారిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ అ క్లోజ్ రిలేటివ్. క్లోజ్ రిలేటివ్ అంటే పెద్దనాన్న, బాబాయ్, మామ అలాంటి వాళ్ళని మనం పారిసైడ్ అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 76. Don't you dash me, gentlemen? Choose a verb that fits the blank. Know, knows, knowing, known. Okay. Don't you know me? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? యూ అనేది మన సబ్జెక్ట్ ఇక్కడ కదా. తో మన వర్బ్ ఈ సబ్జెక్ట్ యూతో మనకి అగ్రీ అవ్వాలి. సో యూతో మనం ఏం వాడతాం? యూ నోస్, యూ నోయింగ్, యూ నోన్ అనం, యూ నో అని చెప్పి వాడతాం కదా. సో డోంట్ యూ నో మీ జెంటిల్మెన్ ఈజ్ అ కరెక్ట్ చాయిస్. క్వశ్చన్ నెంబర్ 77. చూస్ ద సెంటెన్స్ దట్ ఈస్ డిక్లరేటివ్ అని చెప్పి అంటున్నారు. క్యాన్ యూ హెల్ప్ మీ విత్ మై హోంవర్క్ అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ రిక్వెస్ట్. ప్లీజ్ టర్న్ ఆన్ ద లైట్స్ అనేది ఇంపరేటివ్. వావ్ అనేది మనకి ఎక్స్క్లమేటరీ. షీ బేక్ ద కేక్ ఫర్ మై బర్త్డే అనేది మనకి డిక్లరేటివ్ సెంటెన్స్ కిందకు వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 78. షీ కంప్లీటెడ్ హర్ థీసిస్ అహెడ్ ఆఫ్ టైమ్. She was able to enjoy her summer vacation. Okay, she completed her thesis ahead of time అంటే ఎప్పుడో 30th లాస్ట్ డేట్ అంటే 10th తన థీసిస్ని ఆమె కంప్లీట్ చేసేసింది. సో సమ్మర్ వెకేషన్ని తను అందుకని చెప్పి ఎంజాయ్ చేయగలిగింది. షీ కంప్లీటెడ్ హర్ థీసిస్ అహెడ్ ఆఫ్ టైమ్. యాజ్ ఎ రిజల్ట్ దాని మూలాన షీ వాజ్ ఏబుల్ టు ఎంజాయ్ హర్ సమ్మర్ వెకేషన్. 79. Select the sentence where the definite article is used before a proper noun when it is used as a common noun. ఓకే, ఇది కొంచెం మీకు అర్థం చేసుకోవడానికి కావాలి. ఆప్షన్ 4 ఆన్సర్. ఏమంటున్నారు ఇక్కడ? డెఫినెట్ ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నారు అంటే ద గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఇట్ ఈస్ యూస్డ్ బిఫోర్ అ ప్రాపర్ నౌన్. ఇక్కడ ఎక్కడెక్కడ ప్రాపర్ నౌన్ ఉంది? ఇక్కడ గ్యాంజెస్ అనేది ప్రాపర్ నౌను, షేక్స్పియర్ ముందుంది కాబట్టి షేక్స్పియర్ అనేది ప్రాపర్ నౌన్ కదా. సో మనకి 2 అన్నది లేదు, 3 అనేది 1 లేదు, 3 లేదు, 2 అన్నా అవ్వాలి, 4 అన్నా అవ్వాలి.
ఇట్ ఈస్ యూస్డ్ బిఫోర్ ఎ ప్రాపర్ నౌన్ వెన్ ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ అ కామన్ నౌన్. ఇక్కడ మనం చూస్తే ద గ్యాంజెస్ ఇస్ ఎ సేక్రెడ్ రివర్ అంటున్నారు, కానీ ఈ ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్ లాగా వాడాల. సో ఆప్షన్ 2 కూడా పోయింది. ఆప్షన్ 4లో మీరు చూస్తే ది ఆర్టికల్ ఈజ్ యూస్డ్ బిఫోర్ ఎ ప్రాపర్ నౌన్. ఆర్టికల్ని మనము షేక్స్పియర్ అనేది ప్రాపర్ నౌన్ ముందు వాడుతున్నాము, కానీ సెంటెన్స్లో మనం చూస్తే కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు అది ఒక కామన్ నౌన్ లాగా వాడుతున్నాం. సో ఆప్షన్ 4 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. 80th question, we dash go to the concert if we get tickets. If we get tickets, okay, మాకు దొరికితే అలాంటి పాసిబిలిటీ ఉంటే అన్నప్పుడు మనము ఆప్షన్ 3 క్యాన్ అనేది వాడతాం. వీ క్యాన్ గో టు ద కాన్సర్ట్ ఇఫ్ వీ గెట్ టికెట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. 81, one of the sentences contains an error in subject verb agreement. Identify it. Each student must submit his or her assignment. Everyone needs to bring their own lunch. Someone forgot their jacket in the room. Okay. Option 4లో మనకి ఎర్రర్ ఉంది. ఏం ఎర్రర్ ఉంది? neither of the answers are correct అంటున్నారు. నెయిదర్ అన్నప్పుడు మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఎప్పుడు కూడా సింగులర్ రావాలి. సో ఇక్కడ ఇస్ అన్నది రావాలి. నెయిదర్ ఆఫ్ ది ఆన్సర్స్ ఈస్ కరెక్ట్ అన్నది కరెక్ట్ ఆన్సర్. 82, identify the sentence that uses an interjection correctly. Bravo, that's really fun. Oh, I can't believe it. Yes, I forgot my homework. Yikes, I almost slipped. Okay. ఇంటర్జెక్షన్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఇంటర్జెక్షన్ అనేది ఇక్కడ మనకి ఓ అని చెప్పి మనం ఓని తీసుకోవచ్చు. ఎక్స్క్లమేటరీ మార్క్ కూడా ఇచ్చారు. లెట్ మీ షో 1 సెకండ్. నేను దాన్ని రాసేసినట్టున్నా. ఓకే, ఓ అన్నారు, తర్వాత ఎక్స్క్లమేటరీ మార్క్ ఇచ్చారు, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 83, ఇంక్లూడింగ్ డాష్ ఇన్ ఎ నోటీస్ హెల్ప్స్ రెసిపియన్స్ అండర్స్టాండ్ ద టైమింగ్ అండ్ రెలవెన్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. నోటీస్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పుడు అవసరమా, ఇప్పటిదా అని తెలియాలంటే మనము దాంట్లో ఏం రాయాలి? మనము డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ రావాలి. సో ఇక్కడ మీకు సెంటెన్స్లోనే వాళ్ళు అడుగుతున్నారు టైమింగ్ అండ్ రెలవెన్స్ అని అడుగుతున్నారు, కాబట్టి ఈ 4 ఈ పాయింట్ని మైండ్లో పెట్టుకుని మీరు వెతికితే ద డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ అని చెప్పి వస్తుంది. 84, ఇన్ ఎ స్ట్రక్చర్ ఆఫ్ ఎ స్పీచ్ the section where you introduce the topic and outline what you will cover. అంటే ఒక స్పీచ్ మనం రాస్తున్నప్పుడు ఏ పార్ట్లో మనము ఆ టాపిక్ని ఇంట్రడ్యూస్ చేస్తామో, ఈరోజు నేను ఏమేమి మాట్లాడతాను అన్నది ఎక్కడ రాస్తాం? మనము స్టార్టింగ్లోన, మధ్యలోన, ఎండ్లోన, ఎప్పుడు కూడా మనము ఇలా మనం ఇంట్రడక్షన్ అనేది ఎక్కడ రాస్తాం? మనం ఇంట్రడక్షన్లో రాస్తాం కదా. సో ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇక్కడ మీరు సరిగ్గా కొంచెం ఆలోచిస్తే వేర్ యూ ఇంట్రడ్యూస్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు, దాన్నే మనం ఆప్షన్స్లో వెతికితే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. 85, ఐడెంటిఫై ద సెంటెన్స్ విచ్ ఇస్ ఇన్ ద పాస్ట్ టెన్స్ అంటున్నారు. ఓకే, పాస్ట్ టెన్స్ అని చెప్పి అంటున్నారు. ఇక్కడ మే కంప్లీట్ అంటున్నారు, విల్ అంటున్నారు, యామ్ గోయింగ్ ఐఎన్జీ అని చెప్పి అంటున్నారు. సో పాస్ట్ టెన్స్ మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దిస్ ఈజ్ పాస్ట్ కంటిన్యూస్. సో పాస్ట్ టెన్స్ అనేది ఈ 4 మీరు చూస్తే ఆప్షన్ 3లో హీ వాజ్ రీడింగ్ ఎ బుక్ అని దాంట్లో కనిపిస్తుంది. 86, ఐడెంటిఫై ద వర్బ్ టెన్స్ యూస్డ్ ఇన్ ద సెంటెన్స్. ఏ టెన్స్ని వాడారు అని చెప్పి అడుగుతున్నారు. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 3 years. బీన్ వచ్చింది అంటేనే దిస్ ఈజ్ ద 4th tense కదా. నౌ హ్యాజ్ అనేది ఏ టెన్స్? ప్రెజెంట్ టెన్స్. సో వర్బ్ అండ్ ఐఎన్జీ అన్నప్పుడు దిస్ ఈజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 87, ద బుక్ కమ్స్ డాష్ అ స్టడీ గైడ్. చూస్ ద కరెక్ట్ ప్రపోజిషన్ దాట్ ఫిట్స్ ద బ్లాంక్. ద బుక్ కమ్స్ టుగెదర్ విత్ అ స్టడీ గైడ్ అంటే పుస్తకంతో పాటు గైడ్ కూడా వస్తుంది అని చెప్పి అర్థం. క్వశ్చన్ నెంబర్ 88, దే ఆర్ డాష్ అ టైట్ డెడ్ లైన్. చూస్ ది ఆప్షన్ దాట్ ఫిట్స్ ద బ్లాంక్. ఓకే, మనకి టైట్ డెడ్ లైన్ ఉంది అన్నప్పుడు మనం దానికి వాడేది ఇక్కడ ఆప్షన్ 3 అప్ అగెయిన్స్ట్. దే ఆర్ అప్ అగెయిన్స్ట్ అ టైట్ డెడ్ లైన్ అంటే
3 రోజుల్లో వాళ్ళు ప్రాజెక్ట్ చేసేయాలి అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా టైట్గా వాళ్ళ పని నడుస్తుంది కదా, దాన్ని మనము అప్ అగెయిన్స్ట్ అవర్ టైట్ డెడ్ లైన్ అని చెప్పి అంటాం. 89 and 90 ప్యాసేజ్ ఇచ్చారు. ఈ ప్యాసేజ్ మీరు 4 సెంటెన్సెస్ ఉన్నాయి, 5 సెంటెన్సెస్ ఉన్నాయి, మాకు ఇంత టైం ఉంటుందో చదవటానికి, ఇలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు అందులోంచి చాలా ఈజీగా అడుగుతున్నారు. మీరు పెద్దగా ఆలోచించకుండా ఈ క్వశ్చన్నే మీరు ఇక్కడ వర్డ్స్ మీరు వెతికితే మీకు ఆన్సర్స్ కనిపించేస్తాయి. ఓకే, సో ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, రూరల్ అర్బన్ మైగ్రేషన్ అంటే విలేజెస్లోంచి అర్బన్ ఏరియా సిటీస్ వైపు నడిచే మైగ్రేషన్ గురించి మాట్లాడుతున్నారు. సో రూరల్ అర్బన్ మైగ్రేషన్ ఈజ్ ఎ గ్రోయింగ్ ట్రెండ్ ఇన్ ఇండియా డ్రివన్ బై ది search for better job opportunities and living conditions. This migration often leads to overcrowded cities, strained infrastructure, and increased pressure on urban services. Migrants frequently face challenges such as inadequate housing and employment instability, highlighting the need for balanced regional development and improved urban planning. So వీళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి మనకి, ఐడెంటిఫై ద ప్రైమరీ డ్రైవర్ ఫార్ రూరల్ అర్బన్ మైగ్రేషన్ ఇన్ ఇండియా. ఓకే, ప్రైమరీ డ్రైవర్ అంటే ఏంటి అడుగుతున్నారు, వాట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ ఆర్ ఎందుకు జనాలు రూరల్ ఏరియా నుంచి అర్బన్ ఏరియాకి వెళ్తున్నారు అని చెప్పన్నారు. సో ఇక్కడ మనము ఫస్ట్ సెంటెన్స్లో చూస్తేనే డ్రివన్ బై ద సర్చ్ ఫార్ బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ లివింగ్ కండిషన్స్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఆప్షన్స్లో కల్చరల్ హెరిటేజ్, బెటర్ జాబ్ ఆపర్చునిటీస్, ఇంప్రూవ్ రూరల్ కండిషన్స్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్లో చూస్తే ఆప్షన్ 2 బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 90. సో క్వశ్చన్ ఏంటి, రూరల్ అర్బన్ మైగ్రేషన్ ఆఫన్ రిజల్ట్స్ ఇన్. ఓకే, ఈ రిజల్ట్స్ ఇన్ అన్నది మీకు ఎక్కడ కనిపిస్తుంది, రిజల్ట్స్ ఇన్ అంటే లీడ్స్ టు అని చెప్పి అర్థం, ఇన్ డాష్ సిటీస్ అని చెప్పి అంటున్నారు. సో రూరల్ అర్బన్ మైగ్రేషన్ వల్ల ఏమవుతుంది, సిటీస్లో లెస్ క్రౌడెడ్, ఓవర్ క్రౌడెడ్, వెల్ మేనేజ్డ్, డిక్రీజ్ పాపులేషన్ ఇంటూ సంథింగ్ డిఫరెంట్. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఇట్ లీడ్స్ టు ఆర్ ఇట్ ఆఫన్ రిజల్ట్స్ ఇన్ ఓవర్ క్రౌడెడ్ సిటీస్. సో ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఈ పేపర్ కూడా మీరు చూస్తే డిఫికల్టీ లెవెల్ అనేది చాలా కష్టంగా ఏం లేదు, 1-2 క్వశ్చన్స్ డిఫికల్ట్గా రావటం అనేది దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎ క్వశ్చన్ పేపర్. 1-2 కూడా డిఫికల్ట్గా ఇవ్వకపోతే ఇంకా దట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ పేపర్. ఓకే, సో డోంట్ ఫియర్, ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్ and do well. All the best and take care.